దేవుడు ఎక్కడ ఉంటాడు? ఎలా ఉంటాడు? దేవుడు పుట్టిన అజ్ఞాత ప్రదేశం ఏది? దైవాన్ని ఎవరైనా ఎప్పుడైనా చూడొచ్చా? దైవకన్నం చెబుతున్నదేంటి? సర్వాంతర్యామి. నమస్కారం. ఆర్కే న్యూస్ స్పెషల్ ఫోకస్కి స్వాగతం. ఇక దేవుడున్నాడా? ఉంటే ఏ రూపంలో ఉన్నాడు? కంటికి కనిపిస్తాడా? ఒకవేళ కనిపిస్తే కొందరికే కనిపిస్తాడా లేక అందరికీ కనిపిస్తాడా? దేవుడు కనిపించాలంటే తపస్సు చేయాల్సిందేనా? దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా అందరికీ ఆసక్తి కలిగించే అంశాలు ఇవన్నీ. దేవుణ్ణి నమ్మేవారు ఆయన్నొక్కసారి చూడాలని, నమ్మని వారు ఆయన లేడని నిరూపించాలి కాబట్టి ఉన్నాడో లేదో అంతు చూడాలని తహతహలాడుతూ ఉంటారు. మొత్తానికి జీవితం ముగిసేలోగా ప్రతి వ్యక్తి దేవుని గురించి ఆరా తీయకుండా ఉండడని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే నశ్వరం కాని ఓ దైవకణ ఉందని రుజువు చేసిన భౌతిక శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి లభించింది. మరి దేవుడున్నాడని వారు నిరూపించారా? ఏ రూపంలో ఉన్నాడని చెప్పారు? అదంతా ఇవాల్టి ఫోకస్లో చూద్దాం. దశాబ్దాలుగా సాగిన ప్రయోగాలు ఓ కొలికి వచ్చాయి. దేవుడి జాడలు తెలిసిపోయాయి. ఆయన ఎక్కడుంటాడో తెలియకపోయినా ఎలా ఉంటాడో అవగాహన మాత్రం ఏర్పడింది. అందుకోసం ఎంతమంది ఎన్నేళ్లు శ్రమించారు, ఎలాంటి ఫలితాలు సాధించారనేది ఇప్పుడు చూద్దాం. దేవుడు ఉన్నాడా లేడా అన్న ప్రశ్నకు చూచాయిగా జవాబు తెలిసిపోయింది. దైవం స్త్రీలింగమా పురుషలింగమా అన్న సంశయం కూడా తీరిపోయింది. ఎందరికో నిద్రాహారాలు లేకుండా చేసి దేవుడి కోసం ఆర్తిగా ఎదురుచూసే మరెందరి అనుమానాలకు జవాబు దొరికినట్టయింది. దేవుణ్ణి ఒక ప్రత్యేకమైన పరిమితమైన భౌతిక స్వరూపంగా చూడలేమన్న భారతీయ సనాతన మహర్షుల శోధన సత్యమని కూడా తేలిపోయింది. అనేక కణాలతో నిర్మితమైన భూభౌతిక ప్రపంచమేగాక విశ్వాంతరాళాల్లో ఖగోళ మండలాలు, అన్ని గ్రహాలు కూడా ఈ కణం ఆధారంగానే ఏర్పడ్డాయి. అయితే కణాలు ఏర్పడడానికి, అవి పరివర్తనం చెందడానికి అవసరమైన శక్తి రహస్యం వల్లే మార్పులు సంభవిస్తున్నాయని ప్రయోగపూర్వకంగా తేలిపోయింది. 84 ఏళ్ల పీటర్ హిగ్స్, 80 ఏళ్ల ఫ్రాంకోయిస్ ఇంగ్లర్ట్ అనే భౌతిక శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా చేస్తున్న ప్రయోగాలు ఫలించడంతో దేవుడి జాడపై ఆధారాలతో కూడిన అవగాహన ఏర్పడడానికి దోహదపడింది. హిగ్స్, ఇంగ్లర్ట్ ప్రయోగాలకు నోబెల్ బహుమతి కూడా లభించింది. ఇందులో హిగ్స్ బ్రిటన్ జాతీయుడైతే ఇంగ్లర్ట్ బెల్జియం వాసి. పదార్థంలో ఉండే ద్రవ్యరాశికి మూలమైన కణాన్ని 1964లో వీరు ప్రతిపాదించారు. ఆ కణం వల్లే ఇసుక రేణువు దగ్గర నుంచి గ్రహాలు, నక్షత్రాల దాకా సమస్త పదార్థానికి ద్రవ్యరాశి చేకూరుతోందని చెప్పారు. ఆ కణానికి హిగ్స్ బోసన్ అనే నామకరణం చేశారు. అయితే ఆ కణానికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా సామాన్యుడి పరిభాషలో అది దైవకణంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆ దైవకణాన్ని గుర్తించడానికి ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధనలు జరిగాయి. ఈ క్రమంలోనే స్విట్జర్లాండ్లోని సెర్న్ ప్రయోగశాల శాస్త్రవేత్తలు గతేడాది విజయం సాధించారు. దైవకణానికి సంబంధించి ఆ శాస్త్రవేత్తలు అద్భుతమైన అంశాలు వెలుగులోకి తెచ్చారు. సాధారణంగా కణానికి భౌతిక ధర్మం ఉంటుంది. అయితే దైవ కణాలుగా భావించే కణంలోని ఉపకణాలు సజీవ, నిర్జీవ సకల పదార్థాల్లోనూ నిండి ఉన్నాయి. అందువల్ల దైవ కణాన్ని దాని భౌతికత ఆధారంగా గుర్తించలేం. ఎందుకంటే అది ఒక అదృశ్య క్షేత్రంలో జన్మిస్తుందని, ఆ అదృశ్య క్షేత్రమే విశ్వమంతా నిండి ఉండడం వల్ల ఆ కణం చిరునామా సర్వత్రా వ్యాపించి ఉందని, ప్రపంచమంతా శూన్యంగా ఉన్నప్పుడు, అలాగే భౌతిక ప్రపంచం ఆవిర్భవించినప్పుడు కూడా ఆ దైవకణమే వ్యాపించి ఉందని శాస్త్రవేత్తలు ప్రయోగపూర్వకంగా రుజువు చేశారు. ఆ దైవ కణాలు లేకుండా భూమండలంపై మానవాళి లేదు.
మానవాళికి మనుగడే లేదు. దైవ కణాన్ని నిరూపించేందుకు చాలా ఏళ్లుగా ప్రయోగాలు జరుగుతున్నా అవి ఇటీవలే ఫలవంతమయ్యాయి. అయితే హిగ్స్ ఇంగ్లర్ట్తో పాటు బ్రౌట్ అనే శాస్త్రవేత్త కూడా ఈ ప్రయోగాల్లో కీలకంగా ఉన్నారు. అయితే ఆయన 2011లో చనిపోవడంతో నోబెల్ ఫౌండేషన్ నిబంధనల ప్రకారం ఇప్పుడు జీవించి ఉన్న హిగ్స్ ఇంగ్లర్ట్లను అవార్డు వరించింది. దైవకణం ఏం చెబుతోంది? దేవుడు ఆ దైవకణంలోనే ఉన్నాడా? దైవకణాన్ని గుర్తించడం అంటే దేవుణ్ణి భౌతికంగా పట్టుకున్నట్టేనా? ప్రాచీన మహర్షుల అనుభవాలేమిటి? వారు చెప్పిన దానికి ఇప్పుడు శాస్త్రవేత్తలు నిరూపించిన దానికి సారూప్యం ఉందంటున్నారు విశ్లేషకులు. ఏ మూర్తి మూడు మూర్తులుగా వెలసిన మూర్తి, ఏ మూర్తి ముజ్జగంబుల మూలమౌ మూర్తి, ఏ మూర్తి శక్తి చైతన్య ముక్తి, ఏ మూర్తి నిఖిలాండ నిత్య సత్య స్ఫూర్తి, ఏ మూర్తి నిర్వాణ నిజ ధర్మ సమవర్తి, ఏ మూర్తి జగదేక చక్రవర్తి. అండ నుంచి బ్రహ్మాండం దాకా నిండి ఉన్న చైతన్యమే దేవుడని, ఆ చైతన్యాన్ని అనుభూతి చెందడమే తప్ప కళ్లతో చూడడం, భౌతికంగా సృష్టించడం సాధ్యం కాదని ఎందరో సనాతన మహర్షులు చెప్పారు. అందుకే దేవుడికి ఏ రూపము లేదని, లేదా అన్ని రూపాల్లో తానే ఉన్నాడని, గాలి, నీరు, అగ్ని, ఆకాశం, మట్టి వంటి పంచభూతాల్లో ఉన్న ఆ చైతన్యమే ప్రపంచానికి చోదక శక్తిగా పనిచేస్తోందని వారు అనేక సందర్భాల్లో బోధనల ద్వారా లోకానికి చాటారు. పంచవింశతి తత్వములచే దశ విధములైన వాయువులచే సప్తధాతువులు నవనాడులచే తైతక్కలాడే తోలు బొమ్మర మాయదారి మరలా బండిరా ఈ మాయదేహం. ఇక దేవుడనే నామవాచకం పురుషుణ్ణి సూచిస్తున్నా వాస్తవానికి ప్రాచీన మహర్షులు ఆ చైతన్యాన్నే దైవంగా ప్రపంచానికి చాటారు. దైవం అన్న పదానికి ఆడ మగ అన్న తేడా లేవు. దైవాన్ని ఎవరు ఎలా అనుభూతి చెందుతున్నారన్నదే ముఖ్యం. దేవుణ్ణి కొందరు శక్తి స్వరూపంగా చూశారు, మరికొందరు వాక్కు రూపంలో దర్శించారు, మరికొందరు కంటికి కనిపించని దైవ స్వరూపాన్ని విశ్వ చైతన్యంగా భావించారు. ఆ చైతన్యానికి ప్రతినిధులుగా ఈ భూమి మీద కొందరు మహానుభావులు జన్మించారని, వారు చూపిన అడుగుజాడల్లో మానవ ప్రపంచం నడిస్తే ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవిస్తారని నమ్ముతున్నారు. అవే వివిధ మతాలుగా మానవాళికి దిశానిర్దేశం చేస్తున్నాయి. అల్లా శ్రీరామ శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడెవడు, కళ్యాణ గుణగణుడు కరుణాఘనాఘనుడు ఎవడు, అల్లా తత్వమున అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడు. దేవుడు లేడనేవారు లేడని నిరూపించేందుకు, ఉన్నాడనేవారు ఉన్నాడని నిరూపించేందుకు పోటీ పడుతున్నారు. దైవాన్ని అన్వేషించేందుకు ఎందరో తమ జీవితకాలం మొత్తాన్ని ధారబోశారు. ఆ క్రమంలో తమ అనుభవాలను సిద్ధాంతాల రూపంలో రచించారు. దైవాన్ని నిరూపించేందుకు ఎన్నెన్నో రుజువులు చూపించారు. మొత్తానికి దైవం ఉనికిని పసిగట్టేందుకు ఆస్తికులు, నాస్తికులు అందరూ ఆరాటపడుతున్నవారే. అయితే ఆధ్యాత్మికవేత్తలు ప్రవచించే దైవ భావన కంటికి కనిపించకపోవడంతో భౌతికవాదులు ఎదురుదాడికి దిగారు. అంతా ట్రాష్ అన్నారు. సాంప్రదాయవాదుల నోళ్లు మోయించే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు అదే భౌతిక శాస్త్రంలో దైవ కణం మీద జరిగిన పరిశోధనల్లో 2 శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి లభించడం విశేషం. తాజా పరిశోధనల్లో దైవకణం ఉనికి లేదా చైతన్యం పుట్టుక ఎక్కడ జరుగుతుందన్న అవగాహన కలిగింది. అయితే శక్తి ఫలానా చోట ఉద్భవిస్తోందని చెప్పలేకపోయినా అది పుట్టే చోటును గుర్తించలేమని చెప్పడం కూడా ప్రయోగపూర్వకమే. శక్తి చైతన్య చిరునామా కనుగొనే ప్రయత్నంలో ఆ చిరునామాను శాస్త్రవేత్తలు కనుక్కోలేకపోయారన్నమాట. అంటే
విశ్వమంతా ఏదో తెలియని శక్తి, చైతన్యం నిండి ఉన్నాయని ప్రాచీనులు చెప్పిన అంశాన్నే ఇవాళ సైంటిస్టులు ప్రయోగపూర్వకంగా రుజువు చేశారని విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. తాజా పరిశోధనలతో దైవాన్ని దర్శించడం సులభమవుతోందా? గతంలోలాగా నిద్రాహారాలు మాని శరీరాలు శుష్కింపజేసుకొని ఇక ఎవరు తపస్సులు చేయక్కర్లేదా? దైవ దర్శనం కోసం ప్రాచీన మహర్షులు అనవసరంగా సమయాన్ని వృధా చేసుకున్నారా? ఒకసారి ఆ అంశంలోకి తొంగి చూద్దాం. దైవాన్ని దర్శించాలంటే నిద్రాహారాలు మాని శరీరాన్ని శుష్కింపజేసుకొని కఠోర తపస్సు చెయ్యాలన్న భావన చాలా మందిలో ఉంది. అయితే తాజా పరిశోధనల ప్రకారం అంత శ్రమ అవసరం లేదా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. హిగ్స్ ఇంగ్లర్ట్ అనే శాస్త్రవేత్తలు 1964లోనే దైవకణం సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అంటే అప్పటికి మరికొన్ని దశాబ్దాల క్రితం నుంచే వారు ఈ అంశంపై పరిశోధనలు చేస్తున్నారన్నమాట. అంటే దైవకణం ఉనికిని గుర్తించడానికి వారికి సుమారుగా ఓ 50 ఏళ్లు పట్టిందని భావించొచ్చు. ఒక అంశం మీద అర్ధ శతాబ్దం పాటు ప్రయోగాలు చేయడం మామూలు విషయం కాదు. అయితే దైవకణంపై వారికి ఎన్నో ఏళ్ల క్రితమే అవగాహన కలిగిన భౌతిక శాస్త్రవేత్తలుగా ప్రపంచానికి ప్రయోగపూర్వకంగా చాటడానికే ఇంతకాలం పట్టి ఉంటుందని అంచనా వేయవచ్చు. అయితే మన పురాణ గాథల్లో చెప్పుకున్నట్టు 12 ఏళ్ళలో 7 ఏళ్ళలో తపస్సు చేస్తే దైవం సాక్షాత్కారం కావడంలో ఎంతవరకు వాస్తవం ఉందనేది ఆసక్తికరమైన మరో కోణం. ప్రాచీన మహర్షులు ప్రపంచం కోసం కాక స్వీయ అనుభవం కోసం మాత్రమే తపస్సు చేశారు. అయితే ఆ ప్రయత్నంలో తమకు ఎదురైన మానసిక, శారీరక అనుభవాలు, ఆ చైతన్యాన్ని ఆవాహన చేసుకోవడంలో మానసిక పరిణామాలు, ప్రపంచ గమనానికి ఆ చైతన్య శక్తి ఎలా ఉపయోగపడుతోంది అనే అంశాలను వారికి ఎదురైన అనుభవాల రీత్యా ప్రపంచానికి చాటి చెప్పారు. అందువల్లే దైవం విషయంలో అనేక అభిప్రాయాలు రావడానికి ఆస్కారం ఏర్పడింది. తమ అనుభవాల సారాంశం దేవుడనేవాడు లేడని, ఏదో తెలియని శక్తి మాత్రమే ఈ సృష్టిని నడిపిస్తోందని మరికొందరు సూత్రీకరించారు. ఎవరెలా చెప్పినా ఎవరి అంచనాలకు అందని ఒక నిత్య చైతన్య స్ఫూర్తి విశ్వమంతటా వ్యాపించి ఉందని అందరూ అంగీకరించారు. తాజా పరిశోధనల వల్ల ఇప్పుడు అదే నిజమని రుజువైంది. కరకు గర్జనల మేఘముల మేనికి మెరుపు హంగు పూచిన వాడినే నిరడిగేది. చైతన్యమే దైవమైనప్పుడు ఆ చైతన్యాన్ని కంటితో చూడడం సాధ్యం కాదు. తాజా పరిశోధనల్లో కూడా ఆ దైవకణంలోని శక్తి ప్రసారానికి అంతరాయం ఏర్పడ్డప్పుడు శరీరంలో ఇబ్బందులు తలెత్తుతాయని తేలింది. అంటే శక్తి ప్రసారం ఆగిపోయినప్పుడు వ్యాధులు రావడం, మరణం సంభవించడం జరుగుతుందన్నమాట. అయితే నోబెల్ బహుమతులు అందుకున్న శాస్త్రవేత్తలు జరిపిన ప్రయోగాలను, జెనీవాలో జరుగుతున్న బిగ్ బ్యాంగ్ థియరీపై జరుగుతున్న ప్రయోగాలను ఒక్కచోట చేర్చి పోల్చి చూడాల్సి ఉంది. జెనీవాలో లక్షల కోట్ల డాలర్లు వెచ్చించి జీవకణం ఆవిర్భవించినప్పుడు తలెత్తిన వాతావరణ పరిస్థితులపై అధ్యయనం జరుగుతోంది. ఆ ప్రయోగాలు ఇంకా పూర్తి కాకముందే దైవకణం ఉనికి ప్రపంచానికి తెలిసిపోవడం ఓ ముందడుగేనన్న అభిప్రాయము వినిపిస్తోంది. బిగ్ బ్యాంగ్ పై ప్రయోగాలు జరుపుతున్న శాస్త్రవేత్తలు జీవకణంపై, దైవకణంపై ఏం చెబుతారనేదే ఇప్పుడు ఆసక్తికరం. ఇక శక్తి ప్రసారం ఎలా సాగుతుంది? ఆ శక్తి ఎక్కడ పుడుతుంది? తాజా పరిశోధనల ప్రకారం దైవకణం ఓ అదృశ్య క్షేత్రంలో పుట్టిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరి అదృశ్య క్షేత్రంలో పుట్టిన ఆ చైతన్యం ఎలా వ్యాపిస్తుంది, ఎక్కడికి పయనిస్తుంది? దీనిపై మనవాళ్లు ఏం చెప్పారో ఇప్పుడు చూద్దాం. జీవులన్నింటిలోనూ మనిషి బుద్ధిజీవి. 4 కాళ్ల నుంచి 2 కాళ్ల చలనం దాకా ఎదిగిన పరిణామ క్రమంలో మనిషి మెదడు అద్భుతమైన మార్పులకు లోనైంది. అన్ని జీవుల్లో నాడీ మండలం భూమికి సమాంతరంగా ఉంటే ఒక్క మనిషిలోనే అది భూమికి లంబంగా
పైకి ఎదిగి వచ్చింది. ఈ పరిణామ క్రమమే మనిషిని విభిన్నంగా మలిచిందని జీవ పరిణామవేత్తలు సూత్రీకరిస్తారు. మానవుని మెదడు మిగతా జీవుల కన్నా తీక్షణంగా పనిచేయడానికి ఈ నాడీ మండలమే కారణమన్న అభిప్రాయం ఉంది. నాడీ మండలం ద్వారానే శరీరం అంతటికీ శక్తి చైతన్యం ప్రసరిస్తుందని, అదే మనిషిని మేధాపరంగా శారీరకంగా అన్ని జీవుల కన్నా ముందుంచిందని చెబుతారు. మానవుని నాడీ మండలంలో షట్చక్రాలున్నాయని, ఆ శక్తి ప్రసారాలే మానవుణ్ణి తీర్చిదిద్దాయని మానవ విజ్ఞాన శాస్త్రవేత్తలే గాక బ్రహ్మంగారి వంటి సంఘ సంస్కర్తలు కూడా విపులీకరించారు. చక్రమునకు పైన రెండంగుళములలో గుహ్యమందున జలస్థానమై 6 దళముల తెలుపు వర్ణమున వెలుగుచుండును. 16 ఘడియల 40 విఘడియలకు 6000 హంస జపము జరుగును. అధినాయకుడు ప్రజాపతిరా, అదేరా స్వాధిష్ఠాన చక్రము. ఒక్క మానవునిలోనే శక్తి చైతన్యం మెండుగా ఉండడం వల్ల భాష, భావం, సంఘ జీవనం, శాస్త్రం, సంస్కృతి వంటి అంశాలు కనుగొన్నాడు, అభివృద్ధి చేశాడు. అదే పక్షుల్లో, ఇతర జంతువుల్లో ఆ శక్తి చైతన్యం పరిమితమైంది కావడం వల్లే వాటి అవగాహన, అవి చేసే పనులు పరిమితమయ్యాయని చెబుతారు. గిరులు జరులు విరులు తరులు నిరతము నీ పాదజానమే, నిరతము నీ నామగానమే. ఉపకణాల్లో ఉద్భవించిన శక్తి ప్రసారమవుతూ అయస్కాంత క్షేత్రాలు ఏర్పరుస్తూ సాగిపోయే క్రమంలో అవరోధాలు కలిగినప్పుడు శరీర విధులకు ఆటంకం ఏర్పడుతోంది. అంటే ఎనర్జీ ప్రసారం ఆగిపోయినప్పుడు మానవుడు నిర్జీవంగా మారిపోతాడన్నమాట. శక్తి గాలి రూపంలో, నీటి రూపంలో, మృత్తికా కణంగా, ధ్వని రూపంలో ఎలాగైనా ప్రసరించవచ్చు. దానికి తాత్కాలికంగా అవరోధం ఏర్పడితే వ్యాధులు, శాశ్వతంగా అవరోధం ఏర్పడితే మృత్యువు సంభవిస్తున్నాయని సనాతన మహర్షులు అనుభవపూర్వకంగా చెప్పిందే ఇవాళ నిజమైందన్నమాట. ఉపకణాల్లో దాగున్న చైతన్యాన్నే దైవంగా భావిస్తున్నప్పుడు, ఆ చైతన్యమే జీవమైనప్పుడు, జీవుడే దేవుడని సూత్రీకరించిన మన సనాతన మహర్షులు చెప్పింది అక్షర సత్యమే కదా. ఏది ఏమైనా నోబెల్ బహుమతి అందుకున్న శాస్త్రవేత్తల ప్రయోగ ఫలితాలు రేపటి రోజుల్లో బిగ్ బ్యాంగ్ థియరీ ద్వారా వెలువడబోయే ఫలితాలతో ఏకీభవిస్తాయా? ఒకవేళ అలా జరగకపోతే వీరి శ్రమ వృధా అయినట్టేనా? ఈ 2 ప్రయోగాల్లో ఏది సత్యంగా నిలుస్తుంది? భవిష్యత్తులో నిగ్గు తేలాల్సిన అంశాలు మరింత ఆసక్తికరంగా ఉండే అవకాశం ఉంది. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో సందర్భంలో మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్.